హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బౌద్ధ ధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కనుక మీరు ఎక్కడైతే కూర్చుని అక్కడి నుంచే మీరు అఫర్మేషన్స్తో ఈ ఆకర్షణ సిద్ధాంతం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మీరు కనుక ధనవంతుడు అవ్వాలంటే కనుక అపర కోటేశ్వరుడు అవ్వాలంటే కనుక ఓకే, ఎవరు ఎంత ఆలోచిస్తారో అంతవరకు వెళ్ళిపోతుంది. అది లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వడం అనేది ఉండదు. ఓకే, మీరు ఫెయిల్ అవ్వాలి తప్ప, నేను చెప్పినవి మీరు పాటించకపోవడం వల్ల మీరు ఎవరు ఫెయిల్ అవ్వాలి తప్ప, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. 100కి 1000 రెట్లు కాదు, 1000కి 1,00,00,000 రెట్లు అది పక్క. ఓకే, చేసుకున్నాం మహాదేవ, నమ్మినట్టు మహాదేవ అన్నట్టు. ఓకే, కాబట్టి అట్లా దయచేసి ఎవరైతే సులభంగా తేలిగ్గా తొందరగా కొద్ది రోజుల్లోనే మీరు కోటేశ్వరుడు అవ్వాలంటే కనుక, లేదా మీకు ఏదో 10 లక్షలు 50 లక్షలు ఇట్లా ఏదైనా కావాలి, తక్కువ అమౌంట్ కూడా కావాలన్నా కూడా మీకు తక్కువ టైంలో ఈ ఆకర్షణ సిద్ధాంతం ఉపయోగించి మీరు ఎలా అవ్వచ్చు. ఓకే, కొంతమంది ₹1,00,00,000 కావాలంటారు, కొంతమంది 10 కోట్లు, కొంతమంది 100 కోట్లు, ఇట్లా వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ బట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఓకే, కొంతమంది ఇల్లు కనుక్కోవాలి, 2 కోట్లు 1,50,00,000 కావాలంటాడు. ఇలాగా ఎవరికి ఏ కోరిక ఉన్నా కూడా ఆకర్షణ పక్క. కానీ ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ కొన్ని మిస్టేక్స్ మీరు చేస్తున్నారు. ఆ మిస్టేక్స్ మీరు లేకుండా చూసుకున్నట్లయితే ఇక మీకు అదృష్టమే అదృష్టం. ఓకే, అపర కోటేశ్వరులు అవ్వడం మీరు అవుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపలేరు. ఓకే, పక్క. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి. అక్కడ బెల్ సింబల్ ఉంటుంది, అక్కడ దానికైనా క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినట్టు మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, మనం లేట్ చేయడం వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీకు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు చాలా మందికి వర్కౌట్ అవ్వదు, అతి తక్కువ మందికే ఎందుకు వర్కౌట్ అవుతుంది మీరు లెక్కబట్టి చూస్తే ఈ కోటేశ్వర్లు ఎక్కువగా చూస్తే చాలా తక్కువ మంది ఉంటారు. ఈ రోజు కూలి పని చేసుకుని మామూలుగా వర్కర్స్ కానీ ఇట్లా రకరకాల ఏదో ప్రొఫెషన్ ఎత్తుకుని ఏ పూటగా ఆ పూట అన్నట్టు, అంటే రెక్కడితే డొక్కడన్న ఒక థాట్ పెట్టుకుని వాళ్ళు ఏ పూటగా ఆ పూట సంపాదించుకుని వాళ్ళు జీవనం కొనసాగిస్తుంటారు. ఇదో బ్యాచ్. సో ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ లేక, వాళ్ళకి సరైన అవగాహన లేక, సరైన ఆలోచన విధానం చెప్పేవాళ్ళు లేక, ఓకే, మనం తెలియనంత వరకు ఓకే. మరి ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే ఇది మీరు పాటించకపోతే మీ అంత మూర్ఖుడు ఇంకొకరు ఉండడం మనం చెప్పవసరం లేదు. ఎందుకంటే అతి సులభంగా తొందరగా తేలిగ్గా కూర్చుని జస్ట్ కొద్ది ధ్యానం జోడించుకుని దానికి మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తే అపర కోటేశ్వరులు అవుతున్నారు. ఆల్రెడీ ఎంతో మంది అయిపోయి ఉన్నారు ఆల్రెడీ. ఇక్కడే కాదు, ఒక ఇండియాలోనే కాదు, ఎక్కువగా ఈ టెక్నిక్స్ అన్ని కూడా ఇతర దేశాల్లో ఎక్కువ చెప్పాలంటే. ఓకే, కాబట్టి మీరు ఫెయిల్ అవ్వాలి తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, అది ఎప్పుడు కరెక్టే. మీరు దానికి సంబంధించిన నియమాలు ఏతున్నాయి మీరు పాటించుకుంటూ ఉంటే మీరు సక్సెస్ అయిపోతారు. ఓకే, మనకి విశ్వ నియమాలు కొన్ని ఉన్నాయి యూజువల్గా, మీరు అవి పాటించుకుంటూ తర్వాత మీరు ఆ యూనివర్స్ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఏదైతే ఉందో ప్రాసెస్, దాన్ని మీరు పక్కాగా బ్లైండ్గా నమ్మాలి. గుడ్డి నమ్మకంటే చూస్తే అది ఇదే. గుడ్డిగా నమ్మితేనే మీకు తొందరగా పనులు అయిపోయి మీరు త్వరగా మీరు ఒక ధనికుడిగా మీరు మారడానికి అవకాశం వెంటనే జరుగుతుంది. ఓకే, సంవత్సరాలు ఏం అవసరం, కొన్ని నెలల్లోనే, ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని రోజుల్లోనే, అంటే ఒక 41 డేస్ అవ్వచ్చు కొంతమందికి, కొంతమంది 21 డేస్ ఉపయోగించి అవ్వారు. లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు. ఓకే, కొంతమంది 1,50,00,000. ఓకే, ఏదో రూపాయలు ఎలా వస్తుంది అని కొంతమంది డౌట్ ఉంటుంది. అది మీరు చేస్తున్న తప్పు. ఓకే, అది మీకు అనవసరం చర్య. మీరు చేయవలసింది లా ఆఫ్ అట్రాక్షన్కి అది ఏం చెప్తుంది దాన్ని మీరు పాటించాలి అంతే. ఓకే, మీరు సందేహాలతోటి అడ్డు మీరు వేసుకుంటారు, మీ యొక్క నెగిటివ్ ఆలోచనతోటి మీరు అడ్డేసుకుంటారు. మీరు పాత ఆలోచనలు, పాత హ్యాబిట్స్ ఏవైతే మీ అలవాట్లు, వాటి వల్ల మీరు అడ్డేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని చాలా మిస్టేక్స్ ఉన్నాయి.
ఈ మిస్టేక్స్ అన్ని కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా డీటెయిల్ గా మీకు చెప్తాను. ఆ మిస్టేక్స్ మీరు లేకుండా చూసుకుంటే చాలు. ఓకే, మీరు ఏం చేయని అవసరం లేదు, ఆటోమేటిక్గా డబ్బు మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే, అది ఎలా ఏంటనే చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టేక్ వన్. చాలా మంది కోరుకుంటారు, నాకు ₹1,00,00,000 కావాలని కోరుకుంటారు. కానీ ఆ కోరుకున్న వెంటనే వాళ్ళకి ఒక కోరిక ఒకటి అయితే వీళ్ళకి వచ్చి సందేహాలు, డౌట్లు 100 1000 చెప్పాలంటే చుట్టుముట్టేస్తే వాళ్ళు అవుతుందో లేదో, ₹1,00,00,000 అంటే మాటలా. ఓకే, అయిపోయింది కథ అయిపోయింది. అక్కడ ఆల్రెడీ వేస్తారు మీరు, అక్కడ ఆల్రెడీ అడ్డుగా తలుపు వేస్తారు మీరు అక్కడ. ఓకే, ఇంకా అది ఎలా వస్తుంది? అసలే ఫుల్ ట్రాన్స్పరెంట్గా ఉండనమాట. మీరు ఏదైతే కోరుకున్నారో నాకు వస్తుంది కాదు, వచ్చేసింది ఆల్రెడీ అయిపోయింది. ఆ ₹1,00,00,000 మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు, ఏ పర్పస్ మీద మీరు ఆ ₹1,00,00,000 కావాలనుకున్నారో దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు, విజువలైజేషన్ ముందే చేసేది దాన్ని. ఓకే, సో కొంతమంది కోరుకుంటారు, వెంటనే డౌట్ పెడతారు. అది ఫస్ట్ మిస్టేక్. దానివల్ల వాళ్ళకి ఆ పని ఆగకుండా ఆగిపోతుంది, పని అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే డౌట్ పెట్టేసరిగా యూనివర్స్లో డౌట్లు ఏమి ఉండవు, అంత స్ట్రైట్గానే ఉంటుంది. ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంటి? మీ కోరికని అట్రాక్ట్ చేయాలి, ఆకర్షించాలి. మీకు ఏం కావాలి? ₹1,00,00,000 కావాలంటున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 ఆకర్షించాలి. కానీ మీరు దేన్ని ఆలోచిస్తున్నారు? 100 రెట్లు డౌట్ని ఆకర్షిస్తారు. సో ఏది ఎక్కువైంది ఇక్కడ? మోతాదు డౌట్ ఎక్కువైంది. సో ఆ పని ఎట్లా అవుతుంది మీకు? సో ఎటువంటి డౌట్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. మీకు కోరుకోలే ఆ పని అయిపోయింది అని ముందుగానే ఊహించాలి. దానికి 5 సెన్సెస్, ఈ పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, వాసన చూసినట్టు, టేస్ట్ చేసినట్టు, వింటున్నట్టు, చూస్తున్నట్టు, ముట్టుకున్నట్టు, మొత్తం అన్ని అప్లై చేయాలి దానికి విజువలైజేషన్లో. ఇది ఒక చిత్రీకరణ, ఒక పిక్చర్ రూపంలో ముందుగానే మీ దగ్గర ఉన్నట్టు, మీ దగ్గర ₹1,00,00,000 మీరు ఎలా ఉంటారు అన్నది ముందుగానే ఇక్కడ అయిపోవాలి ఈ 5 సెన్సెస్ తోటి. అది ఫుల్గా ఎమోషన్స్, ఫీలింగ్స్ అన్ని యాడ్ చేసుకుంటూ మీ డ్యూటీ అదే, ఫీలింగ్స్, ఎమోషన్స్ యాడ్ చేయడం, ముందుకు వెళ్ళిపోవడం. దానికి సంబంధించిన వర్క్ ఏమైనా ఉంటే చేసుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం. కానీ అయిపోవడం పక్కా. మీకు అసలు సీక్రెట్ ఏంటంటే యూనివర్స్ ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది ఇవ్వదు. మీరు ఏమి నమ్ముతున్నారు లోపల అది ఇస్తుంది. అందుకే చూడండి, పైకి అందరూ ఒకటి చెప్తారు, లోపల వేరే చేస్తుంటారు. అది వాడికే తెలుస్తుంది. వాడు ఒంటరిగా ఉన్నప్పుడు వాడు ఎటువంటి పనులు చేస్తున్నాడో వాడికే తెలుస్తుంది. సో ఆడి జీవితం అట్లాగే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లోపల దాన్ని నమ్ముతున్నాడు, ఆడికి అది అట్రాక్ట్ చేస్తున్నాడు, ఆడికి వాడి దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని జీవితం నిన్న ఎలా ఉందో ఇవాళ ఎలా ఉందో, ఒక ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు వాళ్ళకి. ఓకే, సో కాబట్టి యూనివర్స్ ఎప్పుడు కూడా మీరు కోరుకున్నది కాదు, లోపల బలంగా దేన్ని నమ్ముతున్నారు దాన్నే ఇస్తుంది. కాబట్టి మీరు దేన్ని నమ్ముతున్నారో చెక్ చేసుకోండి. మనం ఒక సీడ్ అంటే విత్తనం వేసి కొంచెం నీరు పోస్తూ అది మొక్క వచ్చే వరకు మనం ఎలా వెయిట్ చేస్తామో, ఒక నెల, 2 నెలలు, 3 నెలలు అన్నట్టు, అలా మీరు ఒక కోరుకుని దానికి ఎమోషన్స్, ఫీలింగ్స్ యాడ్ చేసుకుంటూ కొంచెం ధ్యానం చేసుకుంటూ ఉంటే, ఒక టైం బౌండ్ పెట్టేసుకుని అది మీకు వస్తుంది. అదే మీరు ఇది మొక్క వస్తుందా లేదా రోజు దాన్ని తవ్వుతూ ఉన్నారనుకో, ఏమవుతుంది? చెట్టు వస్తుంది అక్కడికి, రోజు పెట్టే విత్తనం దాన్ని రోజు పైకి చేస్తున్నారు, ఇంప్రూవ్మెంట్ అయిందో లేదు, మళ్ళీ పెడతారు, మళ్ళీ చేస్తున్నారు, మళ్ళీ పెడతారు, ఏమవుతుంది? కడకది. సో మీ డ్యూటీ వదిలేస్తే ప్రకృతి చేస్తుంది. దానికి మొక్క ఎలా రావాలో, ఓకే, ఆ ఒక ఇత్తనంలో పెద్ద చెట్టు ఎలా రావాలని ప్రకృతి, మీరు తయారు చేయరు కదా అది. సో అది ప్రకృతి చేసుకునే పని, అది మీరు చేసే కాదు. మీరు చేయవలసిందల్లా కోరిక పెట్టుకోవడం, దాన్ని ఫీల్ అవడం, అంతే. మీరు చేయవలసిందల్లా నమ్మకం, కనిపించింది నమ్మకం. ఇత్తనంలో పెద్ద చెట్టు ఉంది, అది బయటికి కనిపిస్తుందా? అలాగే విశ్వంలో ఏది కూడా మీకు బయటికి కనిపించదు, మీరు నమ్మాలి. అప్పుడు అది బయటకు వస్తుంది తర్వాత, అప్పుడు మీకు కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ముందు ఇత్తనం చూసే నాకు చెట్టు కావాలంటే కాదు. కాబట్టి మీరు కోరిక పెట్టేసుకోండి, దాన్ని డైలీ ఒక సిస్టమేటిక్గా మెడిటేషన్ చేసుకుంటూ ఒక టైం బౌండ్ పెట్టేసుకుని రోజు నీరు పోయడమే. మీరు ఒక ఎనర్జీ ఇవ్వటం, మీరు ధ్యానం చేస్తున్నారంటే ఆ కోరిక మేనిఫెస్టే మీ దగ్గరకు వచ్చేస్తుందని అర్థం. దాన్ని ఎంత ఊహిస్తున్నారో, ఎంత ఫీలింగ్స్తో అంటే ఎమోషన్స్ పెట్టి దాన్ని కోరికని మీరు ఊహించుకుంటున్నారో ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు, అంత త్వరగా అది వచ్చేస్తుంది. మీకు డౌట్ వచ్చిందంటే ఆ ఇత్తనాన్ని మళ్ళీ మట్టి తవ్వి మళ్ళీ ఆ ఇత్తనం
చూసి మళ్ళీ పాదటమే అంటే డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి డౌట్లు వద్దు, డైరెక్ట్ స్ట్రైట్కి వెళ్ళిపోండి. ఒకటే మాట ఒకటే పాట, త్రికరణ శుద్ధి. ఇంకా రెండో మిస్టేక్, మీరు మారకుండా కోరుకోవడం. ఓకే, మీరు ₹1,00,00,000 కావాలని కోరుకుంటున్నారు, కానీ మీ పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో, అంటే మీరు ఒక గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు మార్చుకోరు. అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఓకే, ఇప్పుడు ₹1,00,00,000 కావాలన్నప్పుడు దానికి సంబంధించింది ఏంటి ప్రాసెస్ అన్ని మీకు యూనివర్స్ దోవలు చూపిస్తుంది. మీరు ఆ టైంకి అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో టీవీ పెట్టుకుని టీవీ సీరియల్ చూస్తా కూర్చుంటారంటే, ధ్యానం చేయకుండా ఎక్కడో ముచ్చట్లు పెడతారంటే, ఓకే చెప్పాను కదా మీకు యాక్షన్ ఉంటుందని చెప్పేసి, ఎప్పుడైతే మీరు కోరిక పెట్టేస్తారో యూనివర్స్ మీకు డోర్స్ ఓపెన్ చేస్తుంది ఆ డబ్బు వచ్చే మార్గాలకు సంబంధించి. అప్పుడు మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి. ఓకే, మీరు వెళ్ళకుండా నేను టీవీ చూస్తూ అలా కూర్చొని ఉంటాను, నేను ఏం అఫర్మేషన్ చేయను. మీరు కావాలని కోరుకుంటున్నారు. యూనివర్సిటీ అంటే త్రికరణ శుద్ధిగా ఉండాలి. మీరు లోపల అసూయ, జలసి ఎదరో కాస్తుంటే మీకు ఏడుపు, అసూయ, ఓకే, షరాకు, ఇరిటేషన్, కోపం, ఇవన్నీ కూడా మీ కోరిక నెరవడానికి అడ్డంకులు, బ్లాక్స్ అంటారు వీటికి. ఓకే, సో ఈ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ పాత చింతకాయ పచ్చడికి సంబంధించిన ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో, చిరాకులు, ఇరిటేషన్లు, కోపతాపాలు, ఉద్రేకాలు, ఇవన్నీ కూడా వదిలించుకోవాలి. మీరు విడిచిపెట్టేయాలంటే విషయాలు అన్నమాట. ఆ విషయాన్ని అలా విడిచిపెట్టేస్తేనే ఈ మీకు సుఖంగా ఇవన్నీ తేలిగ్గా మీ దగ్గర రావడం అనేది జరుగుతుంది. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడైతే మీ ఇన్నర్ వరల్డ్లో, మీ లోపల ప్రపంచంలో మీ మార్పు వస్తుందో, అంటే పాజిటివ్గా ఆలోచిస్తూ మొదలు పెడతారో, ఎటువంటి చెడు ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరి పట్ల పాజిటివ్గా చూడటం. ఓకే, కళ్ళలో కళ్ళు పెట్టి స్ట్రైట్గా పాజిటివ్గా చూసే స్థాయి అంటే పాజిటివ్గా ఉన్నవాళ్ళు అలా చేయగలరు, నెగిటివ్ ఉన్నవాళ్ళు చూడలేరు, నేల చూపులు చూస్తుంటారు. ఇది అంటే ఏంటి, దాని అర్థం వాడు తప్పు చేశారని కాదు, తప్పు చేసే ఫీలింగ్ లాంటి ఉంటాడు. అంటే సిగ్గు, లజ్జ, భయం ఇవన్నీ ఉంటాయి చూసారా, భయం, సిగ్గు, ఇవన్నీ కూడా ఇవన్నీ బ్లాక్సే. ఓకే, మీరు మెడిటేషన్ చేస్తే అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. సో అందుకే మీరు ధ్యానాన్ని దీన్ని ఎందుకు జోడించాలంటే, అందుకే దీన్ని ధ్యానం జోడించుకుంటేనే మీ ఆ చెత్త చెదాలన్నీ మీరు బయటికి వెళ్ళిపోయి హ్యాపీగా, తేలిగ్గా, చాలా స్మూత్గా మీ యొక్క కోరుకునేది నెరవేరిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే ఎప్పుడైతే ఒక లక్ష్యం పెట్టేసుకున్నారో, పలానా డబ్బు ₹1,00,00,000 కావాలని, అదే రోజు మీ ఆలోచన కూడా మారిపోవాలి. ఓకే, మారిపోవాలంటే ధ్యానం చేయాలి, అంటే వేరే మార్గం ఇంకేం లేదు. ధ్యానంలో కూర్చోడమే. ఓ నేను ఈ రోజు మారిపో, నేను హాయిగా ఆనందంగా ఉన్నాను, ఇట్లా ఏవైతే అఫర్మేషన్స్ ఉన్నాయో పాజిటివ్గా, ఐఆమ్ పవర్ఫుల్, ఐఆమ్ ఫోకస్, ఏవైతే ఉన్నాయో, ఓకే, ఫుల్ కాన్ఫిడెంట్తో మీరు ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అప్పుడు మీరు అవుతారు. ఓకే, మీరు ఏదనుకుంటే అదే. లోపల మీ ఆలోచన పాజిటివ్గా మారితేనే బయట ప్రపంచం కూడా పాజిటివ్గా మారి మీకు మేనిఫెస్టేషన్ అవుతుంది. లోపల మీరు మారకుండా బయట మారాలంటే అది జరగని పని. కాబట్టి మీరు పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఆలోచనతో ఉన్నారా చెక్ చేసుకుని ఒకసారి. ఇంకా మూడో మిస్టేక్, హౌ 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 ఎలా ఎలా అని ఎవరికి లేని డౌట్లని వస్తాయి కొంతమందికి. ఎలాగా? ఓకే, ₹1,00,00,000 వచ్చేస్తా అంటున్నారు, మీరు ఎలా వచ్చేస్తుంది, నాకు ఏ అవకాశాలు లేవే అని మీరు ఫిక్స్ అయిపోతారు. మీ గురించి మీకు తెలియదు కదా, మీరు ఎలా ఫిక్స్ అయిపోతారు? మీ గురించి మీకు తెలియనప్పుడు ఇవన్నీ రావడంలో తప్పులేదు. హౌ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది అని కూడా. సో ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, అది మీ పని కాదని నేను చెప్పేశాను కదా ముందే. మీ పని ఏంటి? ఒక కోరిక పెట్టుకోవడం, ₹1,00,00,000 కావాలనుకుంటే కనుక ₹1,00,00,000 నాకు కావాలి అని అనుకోవడం. కావాలి కాదు, ఒక టైటిల్ పెట్టేసుకుని అది ఆల్రెడీ వచ్చేసింది. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ₹1,00,00,000 ఇచ్చేసినందుకు, ఆ ₹1,00,00,000తో నేను బంగారం కొనుక్కున్నందుకు, లేదా ఇల్లు కొనుక్కున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఆ ₹1,00,00,000 ఇచ్చినందుకు అని ముందుగానే మీరు ప్రిపేర్ చేసేది. అప్పుడు యూనివర్స్ తొందరగా మీకు రావడం అనేది జరుగుతుంది. అంటే అవుతుంది కాదు, అయిపోయింది. ఇక్కడ అదే ట్విస్ట్ ఇక్కడ. కాబట్టి పూర్వనాటి మనకు కొంతమంది పెద్దలు చెప్పుకుంటారు. కాబట్టి గాలిలో మేడలు ఏంటరా అంట, గాలిలోనే కట్టాలి మేడలు, అసలైన కథ అక్కడ ఉంది. తెలియని కొంతమంది వాళ్ళకి అజ్ఞానంతో మనకు అలా చెప్పడం, పెద్దలు దాన్ని ఫాలో అవడం.
ఓకే, తినడానికి లేదురా నీకు మీసాలకి సెంపంగ నూనె ఇది అన్నారు. లేదు, మీసాలకి సెంపంగ నూనె ఉండాలి, వేసుకోవడం ఒళ్ళంతా బంగారం ఉంది, ఇవి చెప్పుకోవాలి మనం. ఓకే, అవన్నీ కూడా ఇంతకుముందు మనకి పాత వాళ్ళు, అది పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా మాటలు మాట్లాడారు, అవి ఇక్కడ సూట్ అవ్వవు. మీరు గాల్లో ఎంత తొందరగా గాల్లో మేడలు కడితే రియల్ గా మేడలు మీ దగ్గర ఇక్కడ ఉంటాయి. ఓకే, ఇది వాస్తవం ఇది. ఓకే, కాబట్టి ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ కూడా బ్లాక్లే, మీకు వచ్చి కోరి మీరు అడ్రస్ చేసుకున్నారు. ఎలా వస్తుంది మీరు కాదు, యూనివర్స్ టెస్ట్ మీకు ఇస్తుంది ఎలాగన్నది. మీ డ్యూటీ ఏంటి, ఎలాగా, ఎప్పుడు, ఎక్కడి నుంచి వస్తుంది ఈ కాదు. మీ జాబ్ అలా చేయవలసిన ఏంటంటే దానికి సంబంధించిన వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ దాన్ని కంప్లీట్గా 100% నమ్మేది. దాని మీద నమ్మకం పెట్టుకుని నాకు ఈ పలానా రోజుగా నాకు ₹1,00,00,000 వచ్చేసింది, ₹1,00,00,000 ఆల్రెడీ వచ్చేసింది, ఆ ₹1,00,00,000 ఇవన్నీ చేస్తున్నాను అని ముందుగానే మీ మైండ్ని ప్రిపేర్ చేసుకుంటూ దానికి సంబంధించిన యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని వర్క్ చేసుకుంటూ దాన్ని నమ్మకం పెట్టేసి మీరు ముందుకెళ్ళిపోవడం అంతే. ఇంకా వెనక చూపొద్దు, అయిపోయింది, ₹1,00,00,000 వస్తుంది, నా దగ్గర ఉంది. అంతేగాని వస్తుంది కాదు, వచ్చేసింది. ఇప్పుడు ఇందాక 20 లక్షలు దానికి ఇచ్చాను, బంగారం ఇచ్చాను, ఒక 10 లక్షలు కారుకి ఇచ్చాను, ఇంకా మీద డబ్బులు ఇంటికి కొన్నాను సంథింగ్. ఆ ₹1,00,00,000తో మీరు ఏం చేస్తున్నారని కూడా మీకు క్లారిటీ అనేది ఉండాలి. ఓకే, మనకి కార్లో కానీ బైక్ వెళ్ళినప్పుడు మనకి ఫోన్లో జీపీఎస్ చూపిస్తుంది కదా, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, పలానా ఒక ప్లేస్కి వెళ్ళాలి, మనం జీపీఎస్ ఆన్ చేసి మనం వెళ్తాం. ఓకే, అది ఏం చేస్తుంది, డైరెక్ట్ మీకు చూపించేది ప్లేస్. అది రైట్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, కుడి తిరుగు, ఎడం తిరుగు, ముందుకు రా, స్ట్రైట్, ఏ చెప్తూ ఉంటుంది డైరెక్షన్లో. అంతవరకే అసలైన పాయింట్కి ముందే చెప్పేది మీకు. ఒక్కొక్కటి చెప్పు కూడా తీసుకెళ్తుంది. యూనివర్స్ కూడా అంతే. మీరు ఎంతవరకు ధ్యానం చేస్తారు, మీరు ఎంతవరకు ఎమోషన్స్ ఇస్తారు, ఫీలింగ్స్ ఇస్తారు, మీ యొక్క కోరికకి అఫర్మేషన్స్ తోటి అంతవరకు అది వెళ్తుంది. ఓకే, అందుకే ఎక్కువ ధ్యానం, ఎక్కువ అఫర్మేషన్స్, ఎక్కువగా ఊహించుకోవడం, ఎమోషన్స్ యాడ్ చేయడం, దానికే. అది ఎక్కువగా మీరు ఎంత చేస్తే అంత త్వరగా అది బెనిఫిట్స్ అయిపోతుంది. ఓకే, అది కాబట్టి ఎటువంటి డౌట్లు వద్దు. ఇప్పుడు మీ కార్ వెళ్తుంది, ఇది రైట్ తిరగమని వస్తుంది, జీపీఎస్ చెప్తుంది మీ కార్లో కుడి వైపు తిరగాలని, కానీ మీరు లెఫ్ట్ తిప్పితే ఏమవుతుంది అంటే మీకు డౌట్ ఉంది అక్కడ, పని అవుతుంది కదా. మీరు వెళ్ళవలసిన రైట్కి, మీరు లెఫ్ట్కి వచ్చేస్తే మీరు వెళ్ళవలసిన వైజాగ్, మీరు హైదరాబాద్ వెళ్ళిపోతే ఏంటి ఉపయోగం, అట్లా అన్నమాట. సో డౌట్ అనేది హైదరాబాద్, మీ పని అనేది వైజాగ్. కాబట్టి నమ్మకం, పాజిటివ్గా ఉండండి, ఆ పని అయిపోయింది అంతే. డేవిడ్ గాగిన్స్ అని అతను అమెరికన్, అతను డేవిడ్ గాగిన్స్. అతను మంచి బాగా లావుగా, అడుగు తీసి అడిగినట్టుగా, చాలా ఒక లేజీగా, బద్ధకంగా, ఉత్తరమంట మహాదేవ ఆ టైప్లో ఉన్న వ్యక్తి అంట అతను, డేవిడ్ గాగిన్స్. అతను ఎంతో మంది విమర్శించారు, ఉత్తరమంట మహాదేవుడు పెద్ద తిండిపోతు అన్నట్టు రకరకాల మాటలన్నీ పడ్డాడు. ఏం జరిగింది, ఓవర్ వెయిట్, అతను బాగా బరువు, ఓవర్ వెయిట్. అలాంటి వ్యక్తి నమ్మేశాడు, నాలో ఏదో ఒక శక్తి పవర్ ఉంది, నేను ఎప్పటికైనా నేను ఇలా అవుతాను అనుకున్నాడు. ఈ రోజున టఫెస్ట్ అథ్లెట్ అతను, ప్రపంచంలో ఆటగాళ్ళలో ఈ ఏదైతే ఉన్నాయి మనకి క్రీడ, అందులో అతను నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఇప్పుడు అతను. ఓకే, వరల్డ్ వైడ్, ఓకే, నేషనల్ వైడ్ కూడా కాదు, వరల్డ్ వైడ్ టఫెస్ట్ అథ్లెట్ అంటే డేవిడ్ గాగిన్స్ నే చెప్తారు. మరి అయిందా లేదా అక్కడ పని, అంతకుముందు ఎందుకు వచ్చిన భక్తులు అన్నట్టే ఉన్నాడు అతను, కానీ నిర్ణయం తీసేసుకుని నమ్మేశాడు అంతే బ్లైండ్గా. మీరు కూడా అంతే. కొంతమంది 4వ మిస్టేక్ ఇది. ఈ 4వ మిస్టేక్ ఏంటంటే, కొంతమంది ఒక కోరిక పెట్టుకుంటారు, ₹1,00,00,000 కావాలని. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదైనా కోరిక పెట్టుకుని ₹1,00,00,000 కావాలని అనుకుంటాడు. ఒక వారం రోజులు చూస్తాడు, పని అవ్వదు. ఒక 10 రోజులు చూస్తాడు, పని అవ్వదు. యూనివర్స్ కూడా టెస్ట్ పెడతాననేసి మీకు తెలియదు. యూనివర్సల్ లా అంటే అదే, ఆకర్షణ సిద్ధాంతం అంటే అదే, మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా అంటే డౌటింగ్ ఉన్నాడా, సెకండ్ శుద్ధిగా ఉన్నాడా, నన్ను నమ్మాడా, ఇంకా ఏదైనా ఆర్టిఫిషియల్ నమ్ముతున్నాడా. ఓకే, సో ఎప్పుడు టెస్ట్ పెడతా ఉంటుంది. అందుకే ఓర్పు, శ్రద్ధ, ఓర్పుగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. ఓకే,
అలా ఉన్నప్పుడే మీకు ఆ పని అనేది జరుగుతూ ఉంటుంది. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే చాలా మంది ఒక వారం రోజులు 10 రోజులు పని అవ్వకపోతే నేను అన్నానా ఇది వర్కౌట్ అవుతుంది అని తొందరగానే వాళ్ళు దాన్ని వదిలేస్తారు. అంటే గివింగ్ అప్ టూ ఎర్లీ. ఓకే, వెంటనే వదిలేస్తారు. వీళ్ళు చేయవలసిన 41 డేస్ ఉంది, ఒక 10 డేస్ 15 డేస్ వస్తాడు, ఇంకా ఎక్కడ అది ఇంప్రూవ్మెంట్ లేదురా, ఒక రూపాయి కూడా రాలేదురా అని వదిలేస్తాడు. సో వీళ్ళు ఎప్పుడు కూడా అలా ఉండిపోతారు. వీళ్ళకి లైఫ్లో ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉండదు. వీళ్ళకి అభివృద్ధి కాదు, వీళ్ళకి వెంటనే రిజల్ట్స్ కావాలి వీళ్ళకి. ఓకే, ఎప్పుడైతే ఎవరో వెంటనే రిజల్ట్స్ కావాలనుకుంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే యూనివర్స్లో దేనికైనా సరే టైం ఉంది, సమయం అనేది ఉంది. నువ్వు అన్నం వండాలంటే ఇలా పెట్టేసి అలా చేసి అయిపోదు కదా. వండడానికి అన్నం ఉడకడానికి టైం ఉందా లేదా? నువ్వు ఎండ తినేయగలవా? ఒక్కో ముద్ద తిన్నాక అది ఎండ అరుగుతుందా? దానికి కొట్టు అరగడానికి టైం ఉంది, తినడానికి టైం ఉంది, వండడానికి టైం ఉంది. అలా ప్రతి దానికి టైం ఉంది. ఓకే, నాకు ఒక్క సెకండ్లో అయిపోవాలంటే అది జరగడం పని. సో యూనివర్స్లో టైం ఇంపార్టెన్స్ ఉంది, అది తెలుసుకోండి మీరు. సో కాబట్టి 21 డేస్ 41 డేస్ అనేది ఇలా పెట్టుకోండి మీరు. ఓకే, బాగా పెద్ద ప్రాజెక్ట్ అనుకో 108 రోజులు. ఓకే, అట్లా ఇలా మీ యొక్క టైం పెట్టుకుని మీరు ముందుకెళ్ళిపోవడం నమ్మకంతో మీ పని మీరు చేసుకుంటాం అంతే, అది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఒక 5వ మిస్టేక్ ఏంటంటే సరికాని మాటలు మాట్లాడటం. ఓకే, నా వాళ్ళు ఎక్కడ అవుతున్నా ఐఆమ్ అన్లైక్. కొంతమంది నేను దురదృష్టవంతుని అని ఎక్కడరా పెద్ద పెద్దోళ్ళు అన్న ఒక నెగిటివ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అంటే అక్కడ బ్లాక్ వేస్తాడు. తలుపు బిజినెస్ రాలని అక్కడ వచ్చి దాన్ని ఆపేసుకుంటాడు సరిగ్గా మాటలతోటి. ఇంకో నలుగురు నెగిటివ్ బ్యాచ్ 5 నెగిటివ్ బ్యాచ్ యాడ్ అవుతారు. వాళ్ళు 5 రకాల పదాలు నెగిటివ్ వేస్తారు మనోడి మైండ్లో. ఓకే, అది వెళ్ళి మళ్ళీ లోపల ఊహించుకొని 10 మందికి చెప్తూ ఉంటాడు. సో కంప్లీట్ నెగిటివ్గా థాట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు, అంటే వచ్చేదని ఆపేసుకుంటూ ఉంటాడు. సో వీళ్ళకి పని అవ్వదు. అందుకే ఎప్పుడు కూడా మన మాటలో ఎరుగుతూ ఉండాలి, ఎప్పుడు కూడా పాజిటివ్గానే. అయిపోయింది అంటున్నాం కదా, ఇక్కడ అవుతుంది అంటున్నా. ఆల్రెడీ వస్తున్న ₹1 వస్తుంది, నేను వస్తున్న ₹1 దాంట్లో ఖర్చు పెడతాను ఇప్పుడు. అట్లా అది ఎంత పాజిటివ్ కావాలో అలా మాట్లాడాలంటే అందుకే నెగిటివ్ వ్యక్తితో దూరం పెట్టమని చెప్తాను. ప్రతి వీడియో చెప్తాను. మీ చుట్టూ 4-5 ఉంటారు నెగిటివ్ పీపుల్, తీసి పక్కన పెట్టి వాళ్ళని మంచిగా ధ్యానం చేసే వాళ్ళని, భవిష్యత్తు గురించి అభివృద్ధిగా ఉన్న వాళ్ళని, అభివృద్ధి పనులు నడుస్తున్న వాళ్ళు మీరు ఉంటే మీరు కూడా అభివృద్ధిలోకి వెళ్తారు. ఓకే, మీరు కింద స్థాయిలో ఉంటే కిందకి వెళ్ళిపోతాం. సో మీ చుట్టూ ఏ 5 ఉన్నారు చెక్ చేసుకో. ఇంకో విషయం ఏంటంటే మీరు కనీసం ఏలాకోలంగా మాట్లాడినా కూడా అది నాకు వర్కౌట్ అవ్వదురా, అబ్బే నా వల్ల కాదు అది ఏలాకోలంగా ఎవరో ఫ్రెండ్స్ తన్నా కూడా అది రికార్డ్ అయిపోతుంది. మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో స్పాంజ్ లాగా దీన్ని ఫీల్ చేసుకుంటుంది. జాగ్రత్త, అది మైండ్లోకి వెళ్ళిందా అయిపోతుంది, వచ్చేది తక్కువ ఆగిపోతుంది. కాబట్టి ఎటువంటి నెగిటివ్ పీపుల్తో ఉండొద్దు, నెగిటివ్ మాటలు మాట్లాడద్దు దయచేసి. నెగిటివ్ మాటలు వినొద్దు. కొంతమంది విష్ పెట్టుకుంటారు, అంటే ఒక లక్ష్యం పెట్టుకుంటారు, సంకల్పం పెట్టుకుంటారు ₹1 కావాలని. ఓకే, నాట్ ఫీలింగ్ వెల్ అంటే దానికి ఒక ఫీలింగ్ ఇవ్వరు మీరు. ఫీలింగ్ ఇవ్వకుండా అఫర్మేషన్స్ రాసేస్తూ ఉంటారు, చెప్పేస్తూ ఉంటారు. నో ఫీలింగ్. చెప్పాను కదా మీకు, మన పంచేంద్రియాలు ఉన్నాయి 5 సెన్సెస్, 5 సెన్సెస్. దాన్ని టేస్ట్ చేయాలి, స్మెల్ చేయాలి, వినాలి, చూడాలి, టచ్ చేయాలి. ఈ 5 ఆల్రెడీ మీ దగ్గర వస్తువు అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు. డబ్బు స్మెల్ చూడటం, డబ్బును మీరు టచ్ చేయటం, మరి డబ్బు మీద ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి చెక్ చేయటం, చూడటం. ఓకే, ఎక్కువగా డబ్బు గురించి ఎవరైతే మాట్లాడితే వినటం, ఇవి చెయ్యాలి మీరు. అలా ఫీల్ అవ్వాలి, అలా డైలీ మీరు క్రియేట్ చేసుకోవాలి ఒక వాతావరణం. అది అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, మీరు ఏదో చెప్పారు కదా అని చెప్పేసి రాసేస్తారు కొంతమంది అఫర్మేషన్ పేపర్ మీద 10 సార్లు 20 సార్లు ఎట్లా రాసేస్తారు, వర్కౌట్ అవ్వదు. చెప్పేస్తారు, రాసేస్తారు. చెప్పేటప్పుడు కూడా మీ యొక్క అర్థంలో ఫీల్ అవుతూ చెప్పాలి. ఈ 5 ఉపయోగించి ఎమోషన్స్, ఫీలింగ్స్. తర్వాత మీరు ఈ మిర్రర్ వర్క్ తర్వాత మీరు రాసేటప్పుడు కూడా ఫీలింగ్స్తో రాయాలి అక్కడ స్క్రిప్ట్. ఓకే, అప్పుడు అది వర్కౌట్ అయిపోతుంది వెంటనే. యూనివర్స్కి ఫీలింగ్, ఎమోషన్స్ చాలా అవసరం, నమ్మకం చాలా అవసరం.
టైం, ఓర్పు చాలా అవసరం. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీ దృష్టి దేని మీద లేకుండా దాని మీదే ఉండాలి. యూనివర్స్కి అది అవసరం మీకు ఇవ్వాలంటే. ఇంకా ఆఖరిగా 7వ మిస్టేక్ ఏంటంటే మీరు చేసే తప్పు, అతిపెద్ద తప్పు, లివింగ్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలోనే జీవించడం. నేను ఇప్పుడు మీకు చెప్తున్నా కూడా నా వీడియో అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ పాత విషయాలే నెమరేసుకుంటూ ఉన్నారనుకో, గేదె నెమరేస్తున్నట్టు, ఏంటి ఉపయోగం? ఏమీ ఉపయోగం ఉండదు. ఓకే, అంటే మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నట్టు లెక్క. మీ కాళ్ళు, మీ చేతులు అక్కడ మీరు కట్టేసుకుంటున్నారు. పాత ఆలోచనతో ఉన్నారంటే ఏంటి? మీరు మనిషిగా ఉండొచ్చు, అక్కడ పోవచ్చు, కానీ మీ ఆలోచనతో మీరు ఇంక ఎదగరు. కాళ్ళు చేతులు కట్టేసుకుని మీకు మీరే ఉండిపోతారు ఒకే చోట. ఆ ఇంప్రూవ్మెంట్ ఉండదు. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, నెలలు గడిచిపోతుంటాయి, రోజులు గడిచిపోతుంటాయి. ఎవరెవరో డెవలప్ అయిపోతూ ఉంటారు, చిన్న చిన్న వాళ్ళు మీ చుట్టుపక్కల గట్ట. నువ్వు మట్టి అట్లా ఉంటావు. ఎందుకు? పట్టుకున్నా కదా పాతయి. కాబట్టి మీ యొక్క పాత అలవాట్లే, పాత చింతగా పచ్చడి కౌర్లు, పాత అమ్మలక్క కౌర్లు, ఎల్లయ్య పుల్లయ్య కౌర్లు ఏతున్నాయో అన్నీ విషంలో తీసారన్నమాట. ఇది అంటే ఏంటి? మీరు ఎప్పుడు కూడా యూనివర్స్ మీకు వెంటనే ఇవ్వాలంటే కనుక ప్రస్తుతం మీరు, అంటే ప్రజెంట్ మూమెంట్లో మీరు ఉండాలి. గతంకి వెళ్ళొద్దు, భవిష్యత్తు కూడా వెళ్ళొద్దు. మీకు అనవసరం. మీరు రావాలంటే ఇంకా నెక్స్ట్ మంత్ కూడా రావాలంటే వినపడుతుంది. రాదు. గతంలో రాలేదు రా బాబు, ఇలా ట్రై చేశారని ఎవడో చెప్తాడు మీ చెవిలోని. రాదు. ఎందుకు రాదు? ఆడిన్ని తప్పు చేశాడు, ఆడిన్ని బ్లాక్లు మీకు తెలియదు కదా, ఆడికి రాలేదు. సో మీకు వస్తుంది. ఓకే, మీరు నేను చెప్పిన 7 మిస్టేక్స్ ఉంటే కనుక ఈ రోజు ఇప్పుడే విషయంలో తీసేసి సెకండ్ శుద్ధిగా ఒక సిస్టమేటిక్గా ఒక 21 రోజు 40 రోజులు పెట్టుకోండి. మీ యొక్క పెద్దదైతే 41 డేస్ పెట్టుకోండి, చిన్నదైతే 21 డేస్ పెట్టుకోండి, సరిపోద్ది. పక్కాగా మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఓకే, రాకపోవడం ఉండవు. మీరు ఫెయిల్ అవ్వాలి తప్ప లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. అది కరెక్ట్గానే పనిచేస్తుంది. మీరు కరెక్ట్గా పనిచేస్తున్నారా లేదా, కరెక్ట్గా ఆలోచిస్తున్నారా లేదా, తప్పుడు చూపులు, తప్పుడు మాటలు వింటున్నారా, లోపల బయట కొట్టి నాటకాలు వేసి నక్క ఏదో ఉంది కదా చేతలు, ఓకే, పొంగ జపాలు ఏమైనా చేస్తున్నారా అంటే కొంతమంది బయటికి పళ్ళకి ఇస్తారు, లోపల చూస్తే అంత విషయమే. వాళ్ళ ఆరా చూస్తే అర్థమవుతుంది. ఓకే, లోపల అంతా చెత్త ఉంటుంది, బయట పట్టి పళ్ళు గీస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త. మీకు అర్థమైపోతుంది. ఒక వ్యక్తితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ పనికొచ్చేవాళ్ళు పనికిరాని మాకు అర్థమైపోతుంది. పనికిరాని బ్యాగ్స్ తీసి పక్కన ఎవరైనా అవ్వచ్చు వాడు. ఓకే, ఎందుకంటే మీ జీవితాన్ని లాగేసేవాళ్ళు వాళ్ళ కింద పెట్టుకుంది. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్తో ఉంటూ పాజిటివ్ పీపుల్తో మీ చుట్టూ ఎన్విరాన్మెంట్ యాడ్ చేసుకోండి. ₹1 ఏంటి, ఎన్ని కోట్లు కాదు 10 కోట్లు వస్తుంది. ఇది పక్క ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు లేట్గా విలువలో రావడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పండి. అదేవిధంగా బెల్ సింబల్ ఉంటుంది కదా, టక అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీలాంటి వాళ్ళు ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నలిగిపోతున్న ఎవరైతే ఉన్నారో అప్పర్ కోటేశ్వర్లు అయ్యి హాయిగా ఆనందంగా జీవిస్తారు. ఓకే, ఇక్కడ నుంచి అయితే కోటేశ్వర్లు అయిపోయి ఈ రోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.